నమస్తే మేడం. నమస్తే అయ్యా. ఇప్పుడు మన దేశం జనాలంతా కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ ఉంటే నాగబాబు గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, కొంతమంది అనసూయ గారికి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎవరికి సపోర్ట్ తెలుపుతారు? వీళ్ళ మీద మీ అభిప్రాయం? ఈ మహా సతీ సావిత్రి దేవి అనసూయ గారికి మహా శ్రీరామచంద్రులైన మన మన నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. ఫస్ట్ మీరు అక్కడ శివాజీ గారు మాట్లాడిన తప్పేందో మీరు తెలుసుకోండి. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, ఒక్కటే తప్పు అది చెప్పారు. సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్ నుంచి ఆ మాట అన్నారా? లేదు. ఫస్ట్ ఎక్కడ లుల్లు మాల్లో జరిగిన ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని కొంచెము బట్టలు జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం చూసి వేసుకోండి, మీరు గౌరవం కాపాడుకోండి. ఎందుకన్నారు అక్కడ నిధి అగర్వాల్ గారు మహాతల్లి చండాలమైన ఇక్కడ సగం చూపించుకుంటూ కింద ఒకటి ఫ్రాక్ అది తొక్కేస్తే బాడీ గార్డ్స్ వచ్చి కాపాడకుండకపోతే కిందదే ఊడిపోయేది. అంత వందల మందిలో పరువు పోయేది అంటున్నా నేను. ఆ పరువు ఎవరికి? ప్రపంచంలో ఉండేది ఇద్దరే, ఒకటి మగవాడు ఒక ఆడది, ఇద్దరే జాతులు, రెండే జాతులు ఉంటాయి. మేము 10 జాతులు లేవు అక్కడ. అయితే అది పరువు పోకుండా మీరు ఉండండి అని చెప్పడం తప్ప. అది దృష్టిలో పెట్టుకొని అమ్మవారితో కొలిచారు, ఆది పరాశక్తితో కొలిచారు. మాకెంత హ్యాపీగా అనిపించింది. సౌందర్యాన్ని, చనిపోయిన సౌందర్యాన్ని దేవతతోనూ కొలిచిన తర్వాత పాయింట్కి వచ్చాడు. ఇలాంటి బట్టలు వేసుకుంటే అలాంటి సామాన్లు అనేది ఇప్పుడు ఆ పాయింట్ కూడా వాళ్ళు ఏమన్నారంటే అది సినిమా కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇస్తారు, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఇస్తారు, మా ఇష్టం. మేమేమైనా అనసూయ ఏమంటుంది? మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు వేసుకుంటాము, మేము తిరుగుతాము అంటే, అమ్మ తల్లి నువ్వు బట్టలు వేసుకుంటావో, నువ్వు ఇప్పుకొని తిరుగుతావో నువ్వు తిరుగు, అది నీ ఇష్టం, మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కదా, ఎట్లున్నా చల్లుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మీద ఇప్పుడు ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగినప్పుడు నోరిప్పరే, ఆడపిల్లల్ని రేపు చంపినప్పుడు బయటికి రారే. తల్లిదండ్రులు శవాన్ని ముందు పెట్టుకొని నా కూతుర్ని 5 మంది రేపు చేసి చంపారన్నప్పుడు లబోదిబో మెత్తుకుంటుంటే పేదవాళ్ళు ఏమి, మీరు డబ్బున్నోళ్ళు సెలబ్రిటీస్ మీరు రావచ్చుగా బయటికి. ఈ ఒక్క విషయానికి ఎందుకు వస్తున్నారు? సిగ్గుండాలి అక్కడ రావడానికి, అది చెప్తున్నా. బ్రో ఒకటే చెప్తున్నా బ్రో, ఆయన కరెక్టే చెప్పిండు. ఇప్పుడు మనమే ఉన్నాం, కాలేజీలో చదువుకుంటున్నాం, ఒక మంచి అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొచ్చింది క్లాస్కు, 100% నా ఆస్తి మొత్తం రాసిస్తా, ఆ పిల్లని ఎవరు గెలకరు. అది ఇంకో పిల్ల గలీజ్గా వచ్చింది, క్లాస్ మొత్తం ఆ పిల్లనే చూస్తా, ఆ పిల్లనే గెలుపుతారు. ఇది కూడా అంతే. మెయిన్ ఆయన చెప్పింది 100% కరెక్ట్ అని తప్పేం చెప్పలే, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఇక్కడ అనసూయ అనేది ఏంటంటే మా బాడీ మా ఇష్టం, మేము ఎట్లా డ్రెస్సింగ్ చేసుకుంటాం, మగవాళ్ళ చూపులు మార్చుకోవాలంటున్నాను. మగవాళ్ళ చూపులు మార్చంటే ఫస్ట్ ఆమె డ్రెస్ మార్చాలి మనం. ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ లేని ఫోటోలో ఆమె కానీ ఉన్నట్టున్నాయి. సపరేట్గా ఇన్స్టాగ్రామే ఆమె పని చేస్తున్నట్టుంది, కానీ ఇది అర్థం కాలే బ్రో. అసలు నేనే బిత్తరపోయినా, ఏంద్రా ఈ ఫోటోలు ఇట్టున్నాయి ఏంద్రా నాయన అని. లాస్ట్ రోజు చూసి ఆమె పెద్ద హీరోయిన్ కాదు, ఏది కాదు. లాస్ట్ కానీ చేస్తే పాత్రం కూడా తీసేసాను యాంకర్ నుంచి. నేను హీరోనే కదా, చెప్పుకుంటే ఏమన్నా నా సెల్ఫ్ డాబా కొట్టుకుంటే అయితే. ఇప్పుడు మన దగ్గర టాలెంట్ ఉంది అనుకో, ఆటోమేటిక్ తెలిసిపోద్ది, మనం చెప్పాల్సిన అవసరం లే. ఆమెకా టాలెంట్ లేదు, ఇప్పుడు చూపించుకోవాలి ఏదో విధంగా, నేనున్నా సొసైటీలో ఉన్నా, నేను ఏదో విధంగా ముందుకు రాలని ఆమె ఇంత షో చేస్తుంది అంతే, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇంకా కూడా స్విమ్మింగ్ పూల్ మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేసింది, రోజుకి ఆమె అందరినీ అదే వైరల్ అయింది, ఒక్కసారికి వైరల్ అయింది. నెక్స్ట్ నేను ఇంకా ఫేమస్ కావాలి. మన వాళ్ళకి ఇక్కడ పిచ్చి పట్టినట్టు ఆమె కూడా కొంచెం పిచ్చి పట్టింది, కొంచెం డాక్టర్ దగ్గర చూపించాల్సి తొందరగా. అంటే అసలు వాళ్ళు బయటికి ఎందుకు వేసుకుని వస్తున్నారు అట్లా? సింపుల్ బ్రో, జూబ్లీస్ వెళ్దాం, డబ్బునోడు ఏం చేస్తాడు, కార్లు చూపిస్తాడు, డబ్బు లేనివాడు ఏం చూపిస్తాడు, సైకిల్ మీద వస్తాడు. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నాయి కదా, చూపించాలి. చూపిపోతే ఆమె నిద్ర రాదు, నైట్ చూపించేదాకా ఆమె నిద్ర రాదు, అది అంతే. అంటే వాళ్ళ కొడుకు కూడా ఒకరోజు చెప్పిండంట, అమ్మ నువ్వు మంచిగా అన్న ఇవన్నీ సినిమా వల్ల నడుస్తాయి అన్న. ఇప్పుడు మోహన్ బాబు వచ్చిండు, ఆయన ఎవరో నాకు తెలియదు ఇన్ని రోజులు, ఏందో వచ్చిండు ముసుగేసుకొచ్చిండు, నాగబాబు వచ్చిండు, అదే పేరు కూడా మర్చిపోయాను చూడు, నాగబాబు వచ్చిండు ముసుగేసుకొచ్చిండు. ఆయన ఏందో చెప్తుండు, ఇంట్లో మీరు చూసుకోరా స్వామి ఫస్ట్. మీకు నడుస్తుంది, మీరు డబ్బు ఉన్న వాళ్ళు భయ్, మీకు నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ మాకు అట్లా నడవదు, మాకు పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలి. అదే ఇప్పుడు బయట 100 మందిని ఆడవాళ్ళు అడుగుదాం,
90.90 మంది అందరూ ఇది రైటే అంటారు, కానీ వీళ్ళకి లేని వాళ్ళకి ఏ నుంచి వచ్చిందో కానీ ఇది రాంగ్ ఉంటుంది శివాజీది. శివాజీ 100% కరెక్ట్ చెప్పిండు, మంచిగా మాట్లాడిండు. ఆయన చెప్పినట్టు మనం ఫాలో కావాలి. ఆయన సినిమా ఏదో రిలీజ్ అయింది, దాన్ని సక్సెస్ చేసినాం అనుకో, అనసూయని కొట్టినట్టు మనం. నేను మాత్రం 100% శివాజీ గారికే ఓటేస్తానన్న. ఎందుకంటే ఇప్పుడు బట్టలు ఎప్పు తిరగమని ఎవరు చెప్పరు. సో ఆయన చెప్పింది ఏంటంటే ఏ ఆడపడిచైనా అందరూ కలిసి బట్టలు నీట్గా ఉండాలి అదేం చెప్పారు. నిధి అగర్వాల్ ఆ రోజు బాడీ గార్డ్స్ ఎలా చేయకపోతే ఆ రోజు నిధి అగర్వాల్ ఇంత ఇబ్బంది పడేది కాదు. సో శివాజీ గారు చెప్పింది ఏంటంటే మీరు ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు నీట్గా శారీ కట్టుకుని వెళ్ళండి, మీరు ఇబ్బంది పడొద్దు. ఇన్స్టాలో స్నాప్లో బట్టలు లేకుండా ఫొటోస్ పెట్టినప్పుడు అక్కడ ఆయన అడిగిన క్వశ్చన్కి ఎందుకు వస్తుంది ఆన్సర్? ఆయన చేసింది కరెక్ట్గా వస్తే అన్న. నేను చెప్పేది అంటే శివాజీ గారు ఎప్పుడూ ఒక ఆడపడుచు బాగుండాలి, అమ్మాయి పద్ధతిగా ఉండాలని చెప్పి మాట్లాడతారు. ఒక అమ్మాయి ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్పి పేరెంట్స్ కూడా ఏం చెప్తారు, మోడర్న్గా ఉండొద్దని ఎవరు చెప్పడన్నా. మోడర్న్ ఉండొచ్చు కానీ ఎక్కడో పరిమితి ఒక లిమిట్ ఉంటుంది. ఏ వయసుకి వచ్చినా ఆ వయసుకి లిమిట్ ఉంటుంది. శారీ కట్టుకోండి, శారీ కట్టుకోకుండా తిరగద్దని ఆయన ఏం చెప్పలేదు. మీరు చేసినప్పుడు ఫంక్షన్లో కొద్దిగా నీట్గా రండి, మీరు ఇబ్బంది పడద్దు, మీరు పెట్టే ఇబ్బంది వల్ల మీరు ఇంత పడుతున్నారని చెప్పి శివాజీ గారు చెప్పారు. నేనైతే నా సపోర్ట్ అయితే శివాజీ గారు చేస్తానన్నా. అనసూయ గారు పోస్టులు చేస్తున్నారు, ఇన్స్టాలో చాలా చేస్తున్నారు. అవన్నీ పెట్టుకుంటే పెద్ద గొడవగా అవుతుంది తప్ప ఏం లేదు. ఆయన చెప్పింది ఎప్పటికీ ఆయనకి నేను వేసేది ఇప్పటికీ ఓటు కూడా శివాజీ గారికి వేస్తాను. ఇది మా బాడీ మా ఇష్టం, మీరు మా చెప్పడానికి మాకు స్వేచ్ఛ లేదా అనే విధంగా మాట్లాడుతున్నారు అన్న. స్వేచ్ఛ లేదంటే 1947 నుంచి మనకి స్వేచ్ఛ వచ్చిందన్న, గాంధీ గారు తెచ్చింది. అలాగని చెప్పి ఆ గాంధీ గారు ఉన్న రోజుల్లో కూడా ఎవరు బట్టలు ఇప్పుకుని తిరగలేదు కదా. సో మనకి ఇచ్చిన ఫ్రీడమ్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మన ఇష్టం నా ఇష్టం నేను అలాగని తిరుగుతాను, నా లైఫ్ నాది అంటే ఎవరు ఒప్పుకోరన్న. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు చాలా మోడర్న్గా తిరుగుతున్నారు. ఎవరు లిమిట్లో ఉండాలో వాళ్ళు లిమిట్లో ఉంటున్నారు. ప్రతి లిమిట్ దేనికైనా లిమిట్ ఉంటుంది. డ్రెస్ మోడల్ అయినా ఏమైనా సరే ఫంక్షన్లో వేసుకున్నప్పుడు నీట్గా వేసుకోవడం అందరికీ ఉండాలి. ఈ అమ్మాయిని చూస్తే బాగుంది అన్ని టైపు కామెంట్ చేసేలా ఉండకూడదని నేను అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు కూడా జిమ్లు అని చెప్పేసి 6 ప్యాక్లు అని చెప్పేసి షర్ట్స్ తీసేసి తిరుగుతున్నారు కదా అని చెప్పేసి రిటర్న్ గా క్వశ్చన్ చేస్తున్నారు. నేనైతే అండర్వేర్ వేసి తిరుగుతానన్నా, దానికి అయితే ప్రాబ్లం లేదు. వాళ్ళు తిరుగుతున్నప్పుడు మనం ఏంటని మగవాళ్ళం మనం అండర్వేర్స్ తిరుగుతాం. వాళ్ళకి లేని సిగ్గు మనకెందుకు ఉంటుంది సిగ్గు, అదే నేను మాట్లాడతాను అంతే. ఓవరాల్ గా మీరు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను అయితే శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను ఎప్పటికైనా. రెడీగా జై శివాజీ గారు. ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? మొన్న శివాజీ మాట్లాడాడు, అతను చెప్పాలనుకున్న ఉద్దేశం మంచి ఉద్దేశం, సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు. ఆడపిల్ల అంటే ఏంది, హీరోయిన్స్ కానీ అదర్ అమ్మాయిలైనా ఒక సాంప్రదాయమైన పద్ధతిలో ఉండాలి, సాంప్రదాయమైన డ్రెస్లో రావాలి. సినిమా ఫంక్షన్లు కానీ బయట రోడ్డు మీద తిరిగేటప్పుడు కానీ సొసైటీలో ఉన్నప్పుడు మంచి బట్టలతో రావాలని మంచి మెసేజ్ ఇచ్చాడు. సో అది కొంతమందికి నచ్చలా, ఎవరికి అనసూయ లాంటి వ్యక్తులు కానీ ఇంకా 2-3 హీరోయిన్స్ కానీ నచ్చలేదు. సరే మాకు స్వేచ్ఛ ఉంది, మేము బట్టలు వేసుకోవచ్చు, మాకు నచ్చిన బట్టలు మేము వేసుకోవచ్చు అని అన్నారు. తప్పులేదు, అది ఇంట్లో వేసుకోండి, బెడ్రూమ్లో వేసుకోండి, లేకపోతే భర్త ముందు వేసుకోండి. బయటకు వచ్చినప్పుడు మాత్రం పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు, సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు రోడ్డు మీద మంచి బట్టలతో రండి అని చెప్పాడు. అది 100% శివాజీ చెప్పింది మంచి కరెక్ట్ అది. సో అయింది, పోయింది. తర్వాత ఏం చేశాడు, కొన్ని ఛానల్స్ కానీ కొంతమంది అతనికి యాంటీగా అతను చేసిన తప్పుని 1-10 సార్లు చూచారు. అయినప్పటికీ అతను మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు. అది కొంతమందికి నచ్చకపోయినా అతను వచ్చి ఏం చెప్పాడు, అతను సరే నేను మాట్లాడిన మాటలు తొందరపాటులో ఏదైనా మాట్లాడినా కూడా ఏదన్నా మహిళా సంఘాలు కానీ లేడీస్ కానీ అంటే ఆర్టిస్టులు హీరోయిన్లు కానీ వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే నా మాటల కారణంగా నన్ను క్షమించమని పబ్లిక్గా అతను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దాన్ని ఇంతటితో ఆఫ్ చేయాలి. తర్వాత ఇంకోటి ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే మహిళా కమిషనర్ డేట్ ఇచ్చి రమ్మన్నారు, వెళ్ళాడు, చెప్పాడు మేడం ఇంక ఫ్యూచర్లో నేను మాట్లాడను, ఇక దీన్ని ఎంజాయ్ చేయమని చెప్పేసి శివాజీ వాళ్ళని కోరుకో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మహిళా కమిషనర్ కూడా సరే అని చెప్పేసి వారిని ఇచ్చి పంపించారు, సెకండ్ టైం మాట్లాడొద్దా అని చెప్పేసి. ఇది ఈ కార్డు ఇంతటితో ఎండ్ అయిపోయింది. అయినా కొంతమంది ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, మిగతా ఆర్టిస్టులు, కొంతమంది బయట వాళ్ళు ఈ విషయాన్ని లేవనెత్తడం వలన మళ్ళీ అగ్గి మీద ఏమంటారు పెట్రోల్ పోసినట్టు ఉంది. ఈ విషయాన్ని లేవనెత్తదు. ఇట్లా లేవనెత్తడం వల్ల ఈ విషయాన్ని టాపిక్ మళ్ళీ ఎత్తడం వల్ల ఈ సొసైటీలోకి రాంగ్ మెసేజ్ వెళ్ళేలా ఉంది. దయచేసి దీన్ని ఇంతటితో ఎంజాయ్ చేసేయండి, మంచిది. ఏమో నాకు అర్థం కావట్లేదు. ఆయన హీరోయిన్స్ గురించి ఉద్దేశించి మాట్లాడాడు, ఇష్యూ తీసుకొని. వీళ్ళెవ్వరి పేరు ఎత్తలేదు. వీళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మంచి చెప్పినా కానీ ఇంత నెగిటివిటీ, అంటే సొంత ఇండస్ట్రీలోనే ఆయనకి నెగిటివిటీ వచ్చి ఆయన మీద కేసులు పడి ఆయనకి నోటీసులు వచ్చి ఇప్పుడు ఆయన ఇబ్బంది అవుతుంది. అంటే మంచి చెప్తే ఇలా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే జాగ్రత్తగా ఉండండి, నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్తే ఇలా అవుతుందని ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను.
చాలా బాధగా ఉంది అన్న ఒక్కడైపోయాడని శివాజీ. అంటే గతంలో ఆడవాళ్ళు చీరలు లాగితే గొడవలు అయినాయి, ఇప్పుడు చీరలు వేసుకోండి అంటే గొడవలు అవుతున్నాయి అని చెప్పి. అదే కదా, ద్వాపర యుగంలో ఒక ఆడదాని చీరలాగితే యుద్ధం అయింది. ఇక్కడ ఈ కలియుగంలో అదే ఆడవాళ్ళని నిండుగా కప్పుకోండి, శారీస్ వేసుకోండి, పద్ధతిగా ఉండండి, స్త్రీ అంటే శక్తి లాంటిది, స్త్రీ అంటే ప్రకృతి అని చెప్పినందుకు ఇప్పుడు యుద్ధం అవుతుంది ఒక్క మనిషి మీద. ఎందుకనో ఆయన ఇదంతా ఇష్యూ అంతా ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారు అన్న, ఇది నక్కను చూసి కుక్క ఆత పెట్టుకున్నట్టే ఉందన్న. హీరోయిన్స్ గురించి మాట్లాడితే మిగతా వాళ్ళు ఎందుకు వస్తారన్న? మిగతా వాళ్ళు అంటే సైడ్ యాక్టర్స్ ఎందుకు వస్తున్నారు? హీరోయిన్లే నమ్ముతాంలే, కానీ మేము సైడ్ యాక్టర్స్ ఎందుకు వస్తుండ్రు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎందుకు వస్తుండ్రు, మిగతా వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే మంచిగా చెప్పింది కాని రావట్లేదా వీళ్ళకి? అన్న వీళ్ళు తిట్టిందే లాగట్లా, అంటే డ్రెస్ గురించి వీళ్ళ బాధ కూడా డ్రెస్సులు ఏ పడితే వేసుకోవద్దని, అంటే మంచి చెప్పిన దానికి వీళ్ళు ఏదో అన్నారని కాదు. అంటే చూపులు కూడా మార్చుకోండి అనే విధంగా అంటున్నారు. చూపులు కూడా మా బాడీ మా ఇష్టం, మా డ్రెస్ మా ఇష్టం అన్నప్పుడు మా చూపు మా ఇష్టం అంటారు కదా. స్టేటస్ కూడా పెట్టారు కదా, మై బాడీ నాట్ యువర్ అనేది పెట్టారు. అప్పుడు ఇట్స్ మై ఐస్ నాట్ యువర్, ఇది కూడా నా కళ్ళు నా ఇష్టం అంటారు. అది తప్పే ఉంది. బయటకు వచ్చిన తర్వాత హద్దులు మీరిన బట్టలు వేయకూడదు, అది ఇబ్బంది అవుద్ది. అది ఎవరికైనా కావచ్చు, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా. ఇప్పుడు టీనేజర్ అమ్మాయిలు ఉంటారు, రేపు చూసి అదే ఈ డ్రెస్ బాగుంది, రేపు ఇది నేను ట్రై చేయొచ్చు కదా అని అనుకుంటారు కదా స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకన్నా మనం పెద్దరికానికి వచ్చిన ఒక స్టేజ్లో ఉన్నాం అంటే ఇతరుడు మనం చూసి నేర్చుకోవాలి ఏదన్నా. అవతలోడికి మనం అంటే అట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్యాడ్ వేలో నడిపించకూడదు ఎవరు. అది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ, వాళ్ళు అట్లా చేస్తే మిగతా ప్రజలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్యాడ్గా అవుతారు కదా. అది కరెక్ట్ కాదు కదా, అట్లా అవ్వకూడదు. నేను ఉంటాను, నాకు హక్కులు ఉన్నాయంటే నీ హక్కు లేదు, తొక్కలేదు, బయట పో, నేను డబ్బులు ఇస్తున్నానని చెప్తారు. నాగబాబు గురించి ఎలాగంటే ఆయన శివాజీ గారు, నేను నాకు తెలిసిన ఆయనే, కానీ ఏంటంటే నేను శివాజీ గురించి అని అంటలేదు. ప్రతి ఆడదానికి హక్కు ఉంది, హక్కు ప్రకారం వాళ్ళు ఉండాలి. వాళ్ళ హక్కుని మన హరించే హక్కు మనకు లేదు అనేదో హక్కుల గురించి చెప్తున్నారు, కరెక్టేనండి. కానీ ఏంటంటే నాగబాబు గారి విషయంలో నేను వ్యతిరేకించేది ఏంటంటే ఆయన ఎప్పుడు మంచి విషయాలు చెప్పరు. పోనీ చెప్పుదామన్నా సరే ఎందుకులే మనకెందుకు కాంట్రవర్సీ, మనకు అవసరం ఏముందన్నట్టు ఉంటారు. కానీ ఒక పెద్ద తరహాగా ఉండి, ఒక హోదాలో ఉండి, ఒక పొజిషన్లో ఉండి, ఒక వ్యక్తిగతంగా ఆయనకి 60 ఏళ్ళు నిండి మనం మంచి చెప్పకపోతే మనకు హోదా ఉన్న ఒకటే, ఉద్యోగం ఉన్న ఒకటే, ఏమున్నా ఒకటే, మనకు అవసరం లేదు. అవునండి, ఇప్పుడు బయటకు వచ్చారు, కరెక్టే. ఆయన పెద్ద తరహాగా ఉన్నప్పుడు మంచి మాటలే చెప్పాలండి. ఆయన ఏదో శివాజీ మాటలు తప్పే ఉందండి. శివాజీ గారు అన్నదే ఆడది ప్రకృతి లాంటిది అన్నారు. స్త్రీ ప్రకృతి అంటే నువ్వు ఆడదాన్ని 100 రెట్ల స్థాయిలో పెట్టాడు పైన. స్త్రీ అమ్మలాంటిది అన్నాడు. లేకపోతే సావిత్రి గారు, సౌందర్య గారిని ఉదహరించారు. అది కరెక్ట్ కదా. దాని గురించి ఎవరన్నా మెచ్చుకున్నారు ఎందుకని? స్త్రీ ప్రకృతి లాంటిది అన్న మాట ఎంత గొప్ప మాట అండి. ఒక్కళ్ళు కూడా సమర్థించలేదు దాన్ని, ఒక్కళ్ళు కూడా మెచ్చుకోలేదు ఆయన్ని. ఏదో సామాన్లు అన్న దానికి ఏడుతారండి. మా చిన్నప్పుడు అండి ఒక తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన ఏమన్నారు అంటే తేరగొస్తే తలవార్లు వీప్ అన్నమాట. అది పెద్ద బూతు మాట, అది అనకూడదు. కానీ ప్రతి సమాజంలో 100కి 95 మంది మనం బూతు మాటలే మాట్లాడతాం. బయటకు వచ్చిన మనకి ఏదైనా చిరాకు వస్తే మొట్టమొదటి మాట బూతు మాటే. అది పబ్లిక్లో ఉంటుంది. నువ్వు ఎక్కడో రాజ్యాంగం, హక్కులు ఇవన్నీ మనకు అనవసరం అండి. సమాజంలో నువ్వు నడవటం నేర్చుకో ముందు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ధర, మా అమ్మాయి అలా తిరుగుతుంది, నాకు అలాగ మేము అటువంటి హై ప్రొఫైల్ ఆడవాళ్ళ గురించే మాట్లాడతామంటే అది అలా హై ప్రొఫైల్ ఆడవాళ్ళు కేవలం 5% ఉంటారు. మిగిలిన 95% కూడా సమాజంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ముందు ఎదవేసాలు వేసుకుంటే తిరిగితే కనుక దాన్ని ఆ వ్యక్తిని ఏమంటారంటే ప్రత్యేకంగా మనం చెప్పక్కలేదు, అందరికీ తెలుసు. అలా తిరిగితే ఇదేదో పెద్ద ఇదనుకుంటారు, పెద్ద బోక్ అనుకుంటారు సింపుల్గా చెప్పాలంటే. అది ఎందుకంటే ఆ మాటలు ఆడవాళ్ళు అనిపించుకునే కర్మేటండి. ఎంతో గౌరవం ఆడవాళ్ళు అంటే సమాజంలో ఎంతో గౌరవం. ఏది బాగా నడుచుకునే ఆడవాళ్ళకే, అందరికీ కాదు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటే ఎంతో విలువ. ఇప్పుడు సపోజ్ మనం చీర కట్టుకుని వచ్చింది మన చిన్నప్పుడు, నా చిన్నప్పుడు కొన్ని ఇప్పుడు నడుస్తుందేమో, ఎవరన్నా ఎదురొస్తే చక్కగా అందమైన చీర కట్టుకుని ఉన్న వాళ్ళని ఎదురు రమ్మనేవారు. లేకపోతే సింపుల్ జుట్టు వేసుకుని బొట్టు లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఎదురు రమ్మనేవారు కాదు. ఎందుకంటే ఇది ఎదురు వచ్చిందేట్రా అనుకునేవారు. ఎందుకంటే నిండుదనానికి, పద్ధతికి ఎంతో అర్థం ఉంది, దాని విలువ ఉంది.